లేదు, నేను లైఫ్ లాంగ్ నేను ఇలాగే ఉంటాను, నా మనసు అంతే, ఎవరేం మార్చనండి, ఎంతలా చెప్పనండి, నా మనసు అంతే, నా పుస్తకం నేనే తెచ్చుకుంటాను, నా పుస్తకం తరతరాల గుర్తులను నేను చేసుకుంటాను అని ఉంటే ఉన్నాను. లేదు, క్రీస్తు మనసు కలిగి నేను ఉంటాను, క్రీస్తు ప్రేమించిన ప్రకారం నేను ప్రేమిస్తాను, క్రీస్తు ఎలా లోపడ్డాడో నేను లోపడతాను, క్రీస్తు ఎలా తగ్గించుకున్నాడో నేను తగ్గించుకుని ఉంటాను, క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో లోపల అదే మనసు కలిగి నేను జీవిస్తాను, ఆ ప్రకారమే వర్ణము అంచుల వరకు కూడా క్రీస్తునే నేను వెంబడిస్తాను, అదే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ మనసు విలువ లేకపోతే సరిదిద్దుకోండి, పశ్చాత్తాపడండి, విలువ కలిగిన హృదయంతో దేవుని అడిగి, దేవా నేను ఈ రోజు నుంచి నా మనసు బట్టే నేను చెడిపోయాను, నా మనసే నన్ను లాగివేసింది, ఎంత ప్రార్థన చేసుకుందామన్నా నా మనసులో తలంపులు వచ్చేస్తున్నాయి, ఎంత ప్రార్థన చేసుకుందామన్నా నా మనసులో ఎవడు గుర్తు వచ్చేస్తున్నాయి, నేను అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, ఎందుకంటే నా మనసు నేను స్థిరంగా పెట్టుకోలేకపోతున్నాను. అందుకని అన్నింటిని పట్టుకునే కన్నా మీ మనసును గట్టిగా పట్టుకోమన్నాడు. మీ మనసును మీరు స్వాధీనపరచుకుంటే చాలండి, ఏదైనా జయించగలుగుతారు. మీ మనసు ఎలా ఉన్నది, ఏ రీతిగా ఉంది, ఎలా ఉంది అనేది ఆలోచించుకోండి. దేవా నేను ఈరోజు అలా ఉన్నాను, దేవా నన్ను క్షమించు, ఇదిగో దాన్ని పశ్చాత్తాపడుతున్నాను, సర్దిద్దుకుంటాను. అసలు మనసు అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. మీరు తెలుసుకోలేకపోతే కష్టం. ఇప్పుడు తెలిసిందా మీకు హృదయం అంటే ఏంటో, మనసు అంటే ఏంటో? అందరూ చదువుకున్న ఉన్నారు కదండి, చదువుకున్నారు కదా. హల్లెలూయా. మరి మీకు సైన్స్ ఏం చెప్పలేదా? పెద్దలు కూడా ఏం చెప్పలేదా? మనసు అంటే ఏంటో, హృదయం అంటే ఏంటో? హల్లెలూయా. ఆలోచించండి. స్పష్టంగా రాసింది ఇక్కడ మనకి, హృదయం స్పష్టంగా రాస్తుంది, మనసు కోసం కూడా స్పష్టంగా రాసింది. అంటే మన దేవునిలో ఉంది, మనసు ఉంది, హృదయం ఉంది. అందుకే వాక్యంలో కూడా మనసు కోసం రాశాడు, హృదయం కోసం కూడా రాశాడు. హల్లెలూయా. రాశాడు అంటే అర్థం ఏంటి? మన మనసు కూడా చెడిపోయిందనే అర్థం. ఆలోచించుకుని ఈరోజు, దేవా నీ కుటుంబపరంగా నేను తప్పు చేశానా, నా వ్యక్తిగతంగా నేను తప్పు చేసి ఆ శిక్ష అంతా నా కుటుంబం తీసుకున్నానా, నేను కూడా అలా ఉండకూడదు. దేవా నీవు నాకు ఏమి ఇచ్చావో ఆ ప్రకారం నేను నిలబడతాను, నాకేమి ఇచ్చావో దాని మీద తృప్తి కలిగి ఆనందం కలిగి ఉంటాను, నాకేమి ఇచ్చావో ఆ ప్రకారమే మనసులో సంతోషంగా ఆనందంగా నేను మైపరుస్తాను, కనపరుస్తాను, ఆ ప్రకారమే లోబడతానని మనం అనుకోవాలి. హల్లెలూయా. మీరు సినిమాలు చూస్తారండి? చూస్తారా? చూసారు ఉన్నారా? ఒప్పుకోండి, సర్దిద్దుకోండి, మంచిది. మీరు ఎంత హృదయం, ఎంత మీ మనసును సర్దిద్దుకుంటారో, మీ మనసును ఎంత ఖాళీ చేసుకుని దేవుని కలము పెట్టుకుంటారో దేవుడు అంతగా మిమ్మల్ని దీవిస్తారు. మీ మనసులో ఏదో పెట్టుకుని అన్ని ఆలోచనలు పెట్టుకుని మీరు వస్తే వేస్ట్. మీరు ఎంత విన్నా మీ మనసులో ఉన్నాయన్నీ బయటకు పోకపోతే, ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎంతమంది రానియండి, మీరు ఇలాగే ఉంటారు. మీ మనసు సర్దిద్దుకోకపోతే మీ శిక్ష మీరే తెచ్చుకున్నట్లే. దైవజనులు ప్రార్థన చేసినా మళ్ళీ వచ్చేస్తుంది, దైవజనులు ప్రార్థన చేసినా మళ్ళీ వచ్చేస్తుంది అంటే వాళ్ళ తప్పు కాదు, దేవుడు తప్పు కాదు, మీ మనసే మీరు చెడగొట్టుకుంటారు. హల్లెలూయా. నిర్ణయం తీసుకుని ఈరోజు సినిమాలు చూడడం, నాటకాలు చూస్తారా? హల్లెలూయా. మానేయండి. సినిమాలు, నాటికలు ఇవన్నీ కాదు. దేవుని వాక్యం మీద ఉండాలి, మీ హృదయంలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. సినిమాలు అవన్నీ మీకు సంతోషం ఇచ్చేస్తుందండి, ఆనందం ఇచ్చేస్తుందా? అది కొద్ది నిమిషమే, అది చివరికి మరణమే తీసుకెళ్తారు. కానీ దేవుని మనసు ఆయన రాజ్యాన్ని వెతికేలాగా చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనం తోసేయాలనుకోడు, మనల్ని లేవనెత్తాలనే అనుకుంటాడు, శుద్ధి చెయ్యాలనే అనుకుంటాడు. కానీ మీరేం చేస్తున్నారు? నాకు అవన్నీ వద్దు, నేను లోకం వైపే ఉంటాను, లోకం వైపే జీవిస్తాను అనేది ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుంచి సినిమాలు, నాటికలు మానేసి, పక్క వాళ్ళ కోసం ఆలోచించడం మానేసి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని మనసును చెడగొట్టుకోకండి. ఉన్నది పోగొట్టేసుకోకండి. మీరు ఉన్నది మీరు పోగొట్టేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
చేతికి వచ్చింది కూడా మీరు పోగొట్టేసుకున్నారు కూడా ఉన్నారు. అది మీ మనసును బట్టే మీరు పోగొట్టేసుకున్నారు. హల్లెలూయా. అరే దేవుడు ఇచ్చాడు కదా నిలబెట్టుకోవాలి, అరే కష్టపడి సంపాదించుకున్నాను నిలబెట్టుకోవాలి అని కాకుండా మీ మనసే మిమ్మల్ని చెడగొట్టి అది మీ దగ్గర లేకుండా చేసింది. హల్లెలూయా. కానీ అయినా మీరు మారట్లే. నాది ఎలాగైనా పోయింది, పక్కన కూడా పోవాలి అనే మనసు అస్సలు ఉండకూడదు. ఉందా? హల్లెలూయా. ఆలోచించండి. ఒకళ్ళు ఉంటే అంటే మనసు తీసుకోండి, లేదంటే మొత్తానికి పోతే మీ దగ్గర నుంచి. దేవుడికి లోపల వాక్యం ఎంత చెప్పినా మీరు హృదయంలో పెట్టుకోకపోతే ఆయన ఎప్పటికీ ఇన్ని చెప్పినా, ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని చేసినా మీ దగ్గరికి రావు. వినడం వరకే వింటారు, కానీ మీలో ఒక క్రియ కూడా జరగదు. ఇప్పుడు జరుగుతుందంటే మీ హృదయం మీ మనసు స్థిరంగా ఉన్నప్పుడే, ఆయన చోటు ఇచ్చినప్పుడే, ఆయన కోసం నిలబడినప్పుడే, దేని మీద ఆశించకుండా దేవుడి మీదే ఆశ కలిగి ఉంటే, దేవుడి మీద మనసు పెట్టి హృదయం పెడితే దేవుడే మిమ్మల్ని లాభిస్తాడు. హల్లెలూయా. విన్నారా? కలిసిపోయారు. అప్పుడే ఫాస్టింగ్ ఉండి వచ్చారండి. అందరూ భోజనం చేసి వస్తారా? ఉపవాసం ఉండి వచ్చారా? ఎంతమంది వచ్చారు ఉపవాసం ఉండి? ఉపవాసం ఉండి ఎంతమంది వచ్చారు? అంటే ఇక్కడ కూడా భయపడుతున్నారు దేవునికి. దేవునికి భయపడుతున్నారా లేదా పాస్టర్కి భయపడుతున్నారా? హల్లెలూయా. అంటే ఉపవాసం ఎవరు లేరా? అంటే ఇది చెప్పకూడదండి, ఉపవాసంలో రహస్యంగా చేయాలి కదా, అందుకే చేతులు ఎత్తట్లేదంటారా? ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఉందా? ఇంకెందుకు ఉపవాస ప్రార్థనలు? అందుకే మీ మనసు ఎలా ఉన్నదో మీరు ఆలోచించుకోరు. ఫస్ట్ మనసు ఏంటి ఆలోచిస్తుంది, ఎక్కడ వరకు ఆలోచిస్తుంది, నేను ఎక్కడ ఉండిపోయాను, నా మనసు ఎక్కడ ఆపేసింది, ఎక్కడ నేను వచ్చిపోయాను, నన్ను ఎందుకు ఇక్కడ వచ్చేసింది, నేను ఎందుకు ఆగిపోయాను, నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది అని మీ మనసును ఒకసారి ఆలోచించుకుంటే మీ మనసు నుంచి అన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. ఇప్పటికైనా ఆయన సమయము మిమ్మల్ని విడిచిపెట్టలేదు కనుక ఆయన మళ్ళీ మీకు సమయం ఇస్తున్నాడు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ మిమ్మల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు, మళ్ళీ మీ మనసులో మళ్ళీ చోటు ఇచ్చి ఆయన వాక్యాన్ని పెట్టుకునేలాగా ఉండాలండి. హల్లెలూయా. అందుకే స్పష్టంగా రాస్తుంది, నా మనసు నీతో కూడా రాలేదా, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు, నువ్వు ఎందుకు ఇలా జీవిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా మారిపోవు, ఎంత వెదరపడిపోయి ఉంటాడండి ఎలీషా. నాతో ఉండి ఉండి కూడా నీకు ఆ స్వభావం ఎందుకు వచ్చింది అనేది బాధపడిపోయాడు. హల్లెలూయా. మీరు ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు? మీరు ఎంతకాలం రక్షించబడ్డారు? ఎంతకాలం చెడ్డ దర్శనం పాల్గొంటున్నారు? అయినా మీ మనసు మారకపోతే హల్లెలూయా. అదొకటి చెప్పింది, మళ్ళీ వినేసి అంతా మళ్ళీ మామూలు అయిపోతారా? హల్లెలూయా. చేతులు నెల 2 చేతులు పైకెత్తండి, బాగా పైకెత్తండి. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చేతులు ఎత్తండి, బాగలేదంటే కొంచెం ఎత్తమన్నా కూడా ఫుల్గా ఎత్తేస్తారు. ఎందుకంటే మాకు ఎక్కడైనా డాక్టర్ చూస్తే ఇదే సమయం డబ్బులు కట్టేసాం కదా, ఏదైనా మొత్తం ఇక్కడ చూపించేసుకోవాలని ఏం చేస్తారు, అన్నీ ఇంకా నాకు ఇంకా చేయి నొప్పి ఉందండి, ఇంకా కాలు నొప్పి ఉందని డాక్టర్ చెప్పేస్తారు. హల్లెలూయా. మరి దేవుని కోసం అని అడగకముందే దేవుని మహిమపరిచేలాగా ఉందా, దేవుని కనపరిచేలాగా ఉందా. ఎవరో చేతులు ఎత్తమంటే లేకపోతే దేవుని చెప్పండి స్థుతులు చేయండి చెప్పండి, లేకపోతే దేవుని మహిమపరిచింది అని చెప్పక్కర్లే. దేవుడు మీతో మాట్లాడితే మీరే దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. ఆలోచించుకోండి, మీ మనసు ఎలా ఉంది అనేదే ఆలోచించుకోండి. అక్కడ చిన్న బాలుడు కూడా మీకు అన్ని వాక్యాలు తెలుసు, ఇంత చెప్తున్నారు, ప్రతిరోజు 3 రోజులు చెప్తానున్నారు వాక్యాలు, ప్రతి ఆధారం చెప్తానున్నారు, అన్నీ తెలిసినా కూడా మీ మనసులోకి వెళ్ళట్లేదంటే మీ మనసుకి ఏదో అడ్డము ఉంది. హృదయం కాదు, హృదయం వేరు మనసు వేరు. మీ మనసుకి ఏం అడ్డం ఉంది అది తీసుకుంటే మీరు బయటికి రాగలుగుతారు. మీ బంధకాల నుంచి, మీ శాపాల నుంచి, అన్నిటి నుంచి మీరు బయటికి
రాగలుగుతారు. హల్లెలూయా. ఆలోచించుకుని నేను ఇంకనూ ఒక రక్షణ పొందకపోతే బాప్తిజం తీసుకుంటాను, సిద్ధపడతాను దేవా, నేను ఇంకా నా మనసు ఎలాగా చెడుగా ఉండకూడదు, చెడుగా ఆలోచించకూడదు, నేను దేనికి ఇంకా వెనక్కి తిరగకూడదు, నేను పశ్చాత్తపడాలి, సరిదిద్దుకోవాలి, నిలబడాలనేదే ఉండాలి. హల్లెలూయా. మానేస్తారు సినిమాలు నాటకాలు, కరెక్ట్ భాషలు వస్తుందని తెలిసేటప్పుడు వెంటనే టీవీ ఆపేస్తారా? టీవీ ఆపేసి చక్కగా ముసుగేసి చక్కగా వచ్చేస్తున్నారు, బయటపడి కూర్చుంటారా? హల్లెలూయా. అదే మనసు మీది, మీ మనసు అలాగే ఉంది. హృదయం అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటే, మనసు ఏంటో తెలుసుకుంటే మీ క్లారిటీ తెలుస్తుంది. భోజనం చేసి వస్తే మీరందరూ పంపించేనా? హల్లెలూయా. సిద్ధపడండి, పశ్చాత్తపడండి. వాక్యం చెప్పాలంటే నేను ఇప్పుడు ఇదంతా చెప్పానంటే చెప్పేయచ్చు, వివరించి చెప్పేయచ్చు, ఇలా చేసాడు అలా చేసాడు, ఇలా పశ్చాత్తపడి అలా పచ్చిపడ్డాడు. కానీ మీలోంచి బయటికి రావాలి అనేది దేవుని ఆశ. మీలోంచి బయటికి వస్తేనే ఆయన మీలోకి వస్తారు. మీరు ఒప్పుకోకుండా మౌనం ఉంటే ఆయన ఎప్పటికీ మీ దగ్గరికి మీలోకి రాలేడు. ఆ ఒప్పుకోలు కోసమే దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరు ఒప్పుకోండి, పశ్చాత్తపడితేనే నేను మీ దగ్గర రాగలుగుతాను. క్షమాపణ పశ్చాత్త హృదయానికి వస్తేనే నేను మీ హృదయానికి రాగలుగుతానని యేసయ్య చూస్తున్నాడు. మీరు అది కూడా పశ్చాత్తపడకుండా, ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా దేవుడు నాలోకి వచ్చి అంటే వచ్చేస్తాడా? రాడు. మీ దగ్గర నిల్చోవడం తప్ప ఆయన ఏది చేయలేడు. హల్లెలూయా. మీ మనసు ఎలా ఆలోచిస్తుంది అనేది మీరు ఆలోచించుకుని అన్నీ నేను ఏది నాలో ఉండకూడదు, నేను రేపు నుంచి లేదు ఈ క్షణం నుంచి నా మనస్సును స్థిరంగా ఉంచుకుంటాను, దేవుడి శక్తి ఏంటో, దేవుని ఆశీర్వాదం ఏంటో నా ద్వారా నా కుటుంబానికి తెలియపరుస్తాను అని మీరందరూ ఉంటారా? మీతో పాటు సినిమా చూద్దాం, నాటికి చూద్దాం, రండి కూర్చోబెడతారా? చెప్పా అందరూ మౌనంగా ఉంటారు. చాలా కాలం అయిందండి ప్రేయర్స్ పెట్టి, లేకపోతే ఇలా కూర్చొని చాలా కాలం అయిందా మీరు అందరూ? ఇంత సమయం దేవుని సన్నిధిలో కూర్చోలేదు, ఎప్పుడు కూర్చోలేదండి. నాకు చాలా కాలం అయింది, అందుకే కూర్చోలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుని స్తుతించడం నాకు రావట్లేదు. అది టీవీ ముందు కూర్చుంటే జోకులు కాటి వెంటనే నాకు నవ్వు వచ్చేస్తుంది, జ్ఞాపకం వచ్చేస్తాయి, వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు అనేది. కానీ దేవుని మందిలో మటుకు నాకు ఏది గుర్తు రావట్లేదండి, ఎప్పుడు వదిలేస్తారో అన్నట్లుగానే ఉంటారా? హల్లెలూయా. దేవుడు అందరినీ చూస్తారండి. అందరి హృదయాలు దేవునికి తెలుసు. అందరూ ఎలా ఉన్నారో దేవునికి తెలుసు. మనం ఎలా ఉన్నానో, ఏ స్థాయిలో ఉన్నానో దేవునికి తెలుసు. హల్లెలూయా. మరి ఆలోచించుకుని, నేను వాక్యం ఏం చెప్పలేదు కానీ దేవుడు మీతో ఏం చెప్పినాడో నేను అదే మీకు సెలవు ఇచ్చాను. మీ హృదయం కాదు కానీ మీ మనస్సును స్థిరంగా పెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని వెంబడిస్తున్నారు? క్రీస్తు లేదంటే సాతానుడా? సాతాను మనసు కలిగి ఉన్నానా, క్రీస్తు మనసు కలిగి ఉన్నానా అనేది మీరు ఆలోచించుకుని ప్రశ్న వేసుకుంటే మీకే తెలిసిపోతుంది. లేదు నేను రెండు వైపులా ఉన్నానంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఒకే మనసు కలిగి ఉండాలి. ఆయన ఏంటంటే లోకంలో ఏది ఆశించలేదు. నా తండ్రి చిత్త ప్రకారమే నీ లోకానికి వచ్చి నేను ఏం చెప్పి ఉన్నాడో అది నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మీరు మళ్ళీ తిరిగి వస్తానని వెళ్ళి ఉన్నాడు, మళ్ళీ వస్తాడు. కనుక మీరు కూడా మీ క్రీస్తు ఏం చెప్పి ఉన్నాడో ఆ ప్రకారం మీరు చేస్తే ఆయన వచ్చేటప్పటికి మీరందరూ ధైర్యంగా నిలబడతారు. హల్లెలూయా. మార్మల్స్ పొందారండి మీరు అందరూ? ఎంతమంది పొందారు మార్మల్స్? రక్షణ తీసుకున్నారా? ఎంతమంది రక్షణ తీసుకున్నారు? హల్లెలూయా. మరి మార్మల్స్ కంటే చేయలేదు. దాని కూడా దేవుని కోసం నిలబడేలాగా ఉన్నాను దేవా, నీ కోసం నేను ఒక్కడే ఉన్నాను అని ధైర్యం చెయ్యెత్తేలాగా ఉండాలి. చెయ్యెత్తలేదు అంటే మీరు ఎక్కడ ఉన్నారు?
రొట్టె ద్రాక్షరసం పాలు పొంది వస్తే సరిపోదు, యథార్థంగా దేవుని పనులు చేస్తే సరిపోదు. మారు మనసు అనేది కావాలి. హల్లెలూయా. మీ మనసు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. మీ మార్నింగ్ కూడా అడిగాను, మీ దైవజనుల కోసం ప్రార్థన చేస్తారా? ఇప్పుడు కూడా కొంతమంది వచ్చారు కనుక మరి మీ దైవజనుల కోసం మీరు ఉపవాసం ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఉపవాస ప్రార్థన చేసిందంటే మీరు భోజనం చేసి వచ్చేస్తున్నారు, మరి ఉపవాసాలు ఉంటారు దైవజనుల కోసం. హల్లెలూయా. ఓకే, చెయ్యొద్దే, మంచిదే. మామూలు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు భోజనం చేసి వచ్చేస్తున్నప్పుడు దైవజనుల కోసం ఎలా ఉంటారు? ఉండగలుగుతారా? ఉంటే మంచిదే. అది మీకు ఆశీర్వాదం, మీకు కుటుంబానికి కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుడు దైవజనుని ఎంతగానో ఆయన చెట్టు ప్రకారము, ఆయన ప్రాణ ప్రకారం దేవుడు పిలుచుకున్నాడు కనుక దేవుడు ఆశ్రయిస్తాడు. ఆయన చూసేది, ఆయన ఆలోచించేది కొంతవరకే, కానీ దేవుడు ఇచ్చేది చాలా ఉంది. మీరే చూస్తారు, మీరే సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. దైవజనులకి ఈ స్థలమే కాదు, దేవుడికి స్థలం కూడా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరే చూస్తారు, మీరే అడుగుపెట్టేలాగా చేస్తాడు. అక్కడ జ్ఞాపకం వస్తుంది దేవుడు ఇచ్చాడు అనేది. హల్లెలూయా. మనుషులు హృదయాలు వేరు, దేవుని హృదయం వేరు. మీ మనసులు వేరు, దేవుని మనసు వేరు. హల్లెలూయా. వేరే కదా, మీరు ఒప్పుకున్నారు కదా, అందుకే మారండి. మారితే మంచిది. నా మనసు వేరేగా ఉంది, దేవుడి మనసు నాలోకి రావాలి, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలని. హల్లెలూయా. దేవుడు అన్ని విషయాల్లో, దైవజనులు కూడా, రాష్ట్ర విషయంలో కూడా ఆవిడ కన్నీటి ప్రతిదానికి సమాధానం వస్తుందని చెప్పాను. మార్నింగ్ ఆవిడ ఏమి విషయం కలిగించారో, ఎవరు చదువు చేస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు పట్టించుకోలేదో దేవుడు అన్నీ చూశాడు. వాళ్ళ ముందే దేవుడు ఆశ్రయించి లేవనెత్తిలాగా చేస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు చుట్టూ ఎవరు జనం లేకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది. ఆ దైవజనులతో ఎప్పుడు ఉంటే మంచిది, సేవకులతో ఎప్పుడు ఉంటే మంచిది, ఆయనతో ఎప్పుడు ఉండాలి, ఏం చెయ్యాలి అని వెతుక్కునే సమయం వస్తుంది. హల్లెలూయా. మనుషులు పైకే చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మీరు పైకి చూసారా? దేవుని సేవకులను హృదయాన్ని చూసారా? మీరన్నిటికీ మౌనంగా ఉంటే కష్టం అండి. మీకు ఒకటే వినపడుతుంది అనుకుంటా. ప్రార్థన చేద్దామంటే మోకరిస్తారు, లేకపోతే పాట పాడమంటే చెప్పలు కొడతారు. అవే ఇంకోటి వినపడుతూ ఉంటాయి, మిగతా ఏమి వినపడదు అనుకుంటున్నాను. అంతేనా? హల్లెలూయా. ఉందా? దైవజనుల కోసం కూడా అడిగాను, ఎవరి దగ్గర ఉంటే సహాయం చేస్తారని కూడా అడిగాను. ఎవరు హెల్ప్ చేస్తారు సేవకురాలకి అని అడిగాను. ఎవరు సమాధానం ఇవ్వలేదు. హల్లెలూయా. ఇప్పుడు చూసేవాళ్ళు వేరు, తర్వాత చూసేది వేరు. మీరే చూస్తారు మీ కళ్ళతో. ఒకళ్ళ దేవుడు అప్పుడు మీకు ఆశిస్తే మంచిది, ఆశ ఇవ్వకపోతే నష్టతరమైన చూస్తారు. హల్లెలూయా. మీరు అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నది చేసి చూపిస్తాడు దైవజనులుగా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, సమయం కోసం, దైవజనుల కోసం మీరు ప్రార్థన చెయ్యాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీ మనసు ఎలా ఉన్నది అనేదే కావాలి. మీ మనసు తిరగలేకపోతే మీకు అన్నీ వేరుగానే కనపడతాయి, వేరుగానే ఆలోచిస్తారు, వేరుగానే తలిస్తారు. మీ దైవజనుల కోసం కూడా మీరు ఎలా ఆలోచించారని మార్నింగ్ చెప్పారు. ఏ రీతిగా ఆలోచిస్తున్నారు, ఏ రీతిగా మనసు పెట్టారు, ఏ రీతిగా కలుస్తున్నారు, వాళ్ళు ఏ రీతిగా ఆలోచించారు అనేది కూడా మార్నింగ్ మాట్లాడారు. మరి మీరు ఇప్పుడు కూడా ఆలోచించుకోండి. మీరు దైవజనుల కుటుంబ విషయంలో నేను ఏ రీతిగా ఆలోచిస్తున్నాను, ఏ రీతిగా నడిచాను, ఏ రీతిగా ఉన్నాను అనేది ఆలోచించుకుని నేను ఇలా ఉండకూడదు, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి, బలపడాలి. నేను దైవజనుల కుటుంబాల కోసం నేను అన్ని విషయాల ముందుకి రావాలి, సాయంగా ఉండాలి అని ఉండాలి. హల్లెలూయా. ఉంటారా? నాకు సినిమా టైం అయిపోయిందండి, నాకు టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళిపోవాలి, మా ముందులేండి అని తప్పించుకుంటూ వెళ్ళిపోతారా? హల్లెలూయా. ఉండా
ఉంటేనే మీకు ఆశీర్వాదం, దీవెన. వెంబడిస్తేనే మంచిది. మన బైబిల్లో అందరూ శిష్యులతో వెంబడించిన ఉన్నారు, నేను పాత్ర ముందులో ప్రభుత్వంతో వెంబడించిన ఉన్నారు, సేవతో వెంబడించిన గోల్డ్ పొందిన వాళ్ళందరూ దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు. అలాగే మీరు లోబడండి, వెంబడించండి. వాళ్ళకి ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏం సహాయం చేయాలో మీరు చేసినంత మీరు చేయాలి. తెలిసినా కూడా చేయకుండా మౌనంగా ఉంటే మీ మనసు ఎలా ఆలోచిస్తుంది అనేది అక్కడ మళ్ళీ మీరు ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. ఆలోచించుకోండి, మీరు ఈరోజు మీ మనసు ఎలా ఉన్నది, ఏ రీతిగా ఉంది, మీరు ఆలోచించుకోండి. మీరు దైవజనుల కోసం మీరు ఎంత చోపం చేసి ఉంటారో, ఎంత హాని చేశారో, ఎంతలా పైకి ఏ రీతిగా మాట్లాడి లోన ఏం మాట్లాడుకున్నారో దేవుడికి అన్నీ తెలుసు. మిమ్మల్ని దేవుడు నిల్చోబెట్టాలి, నిలబెట్టాలంటే నిల్చోబడ్డం, కానీ సెలవిచ్చాడు అంటే లోపడండి, విధంగా చూపించడమే మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి సరిదిద్దుకోవడమే మంచిది. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి దేవా నేను అలా ఉండను, నేను దేనికి ఆశించను, నా మనసు ఇక లోక వైపు తిరగదు, రక్షణ అయితే తీసుకున్నాను కానీ మారుమనసుని పొందలేదు, నేను ఈ రోజు మారుమనసు పొందుతాను, అందుకే నేను బాప్తిస్మాను, నాకంట శక్తిమంతుడు వెనకాల వస్తున్నాడు అని చెప్పిన మూడని కూడా నేను బాప్తున్నా కాదు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్తున్నాడు. నేనైతే నిర్ణయిస్తున్నాను కానీ ఆయనైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్తున్నాను అన్నాడు. మరి మీరు ఓన్లీ నీటి బాప్తిసం పొందుకున్నారా, లేదంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితో నింపబడి నిలబడ్డారా అనేది మీరు ఆలోచించుకోండి. నాకు నీటి వరకే సరిపోయింది, నీటి వరకు ఉండిపోయాను, అది కాదు. ఇంకొనూ ఆయన సంధిలో నిలబడాలి, ఇంకొనూ ఆయన సంధిలో బలపడాలి, ఇంకొనూ ఆయన సంధిలో పరుగులు తీయాలి. హల్లెలూయా. పరుగులు తీస్తేనే దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తాడు. నాకు నీటి వరకు చాలు, నీటి వరకు చాలనుకుంటే నీటి వరకు ఉండకండి, ఇంకా అగ్నితో మండాలి, పరిశుద్ధాత్మతో నింపుదల పొందుకోవాలి. నేను కూడా క్రీస్తులాగా నడవాలి, క్రీస్తులాగా ఆయన పోలికలో జీవించాలి అనేది ఉండాలి. అవన్నీ ఉండాలంటే మొదటి మీ మనసు మారాలి. మనసు మారితేనే ఏదైనా చేయగలుగుతారు. అవసరం మనసు మార్చేసుకొని కన్నీరించి పశ్చాత్తాపడి మనసు మార్చేసుకున్నానని మళ్ళీ అన్నీ అయిపోయి మనసు మళ్ళీ తిప్పేసుకోవడం కాదు. హల్లెలూయా. మీరు మనసు స్థిరంగా పెట్టుకుని నిలబడండి. మీరు ఏది పోగొట్టుకున్నారో అది మీ దగ్గరికి వస్తారు. మీరు మనసులో ఏదో పెట్టుకుని సాధించిన పనులు తీసారా, ఆపేసి దేవుని కోసం మనసు పెట్టి వెతకండి. మీరు ఎంతవరకు పరిగెట్టారో, మీరు ఎక్కడ ఆగిపోయారో, దేనికోసం ఎదురు చూస్తున్నారో అవన్నీ మీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. మీరు ఫస్ట్ లోపడి విద్య చూపించాలి, సరిదిద్దుకోవాలి. వాక్యం మీకు చెప్పాను, ఏంటి ఎలా ఉండాలి, మార్నింగ్ కూడా చెప్పాను, దావీదు విషయంలో చెప్పాను, సమర స్త్రీ విషయంలో కూడా చెప్పాను. సరిదిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, అక్కడికక్కడే విడిచిపెట్టాలని కూడా మార్నింగ్ చెప్పాను. కానీ మీరు ఎలా ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారు? మార్నింగ్ లేస్తారు మీరు అందరూ. 4 గంటలు లేసాడు ఎంతమంది అండి? మార్నింగ్ లేచి ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటాను, 3 గంటలకి 4 గంటలు ప్రార్థన చేసుకుంటాను. ఎంతమంది? హల్లెలూయా. ఎంతమంది రక్షణ పొందారు? మరి ఎందుకు పొందారు? దేవుని దగ్గర అడ్మిట్ చేసుకోవడాక, దేవుని నేను అడ్మిట్ చేసుకున్నాను, నీ రక్తాన్ని కడగబడ్డాను, నేను పల్లె రాజ్యానికి వచ్చేస్తాను అంటే సరిపోతుందా? లేదు, అలా ఉండకూడదు. ఉదయాన్నే లేచి ప్రార్థన చెయ్యాలి, ఎక్కువ జనం లేచి ప్రార్థన చెయ్యాలి, ఆసక్తితో చెయ్యాలి. అప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు వాక్యంతో కాదు, వాక్యం నుంచి విన్నారని కాదు, కానీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతోనే మాట్లాడతాడు. అప్పుడు మీకు తెలుస్తుంది మీ మనసు ఎలా ఉన్నది, నేను ఎలా ఉన్నాను, ఏ రీతిగా ఉన్నాను, మీకు అక్కడే సమాధానం వచ్చేస్తుంది. లేకపోతే ఉదయం లేచి ప్రార్థన చేసుకోండి. లేకాలి ఉదయం ఇంకెంత సమయం పడుతుంది? ఇంకెంత లేదు, ఇంకా టైం ఉందా మార్నింగ్ లేవడానికి? హల్లెలూయా. లోపడండి. మీకు ఏదో పాటలాగా ఏదో కథలాగా ఉన్నట్టు మీకు చెప్తుంటే కట్టకుండా చెప్పుకుంటే ఎక్కడ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు మీకు బాగుంటుందేమో.
హల్లెలూయా. దేవుడి మాటకి లోబడండి, విద్య చూపించుకుని మనం సరిదిద్దుకోవాలి. భయం ఉండాలి, భక్తి ఉంటే కాదండి. మనము దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అలసిపోయారా? హల్లెలూయా చెప్పండి. ఎలా చెప్పమని ఇందాక? హల్లెలూయా. 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 దేవునికి లోబడండి. చెప్పేంత వరకు మనం ఆగకూడదు, మనం ముందుగానే ఉండాలి. ఇప్పుడు ఆమెనంటే అందరు ఇళ్ళ దగ్గర కూర్చుంటారా, మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు కదా. మీరు ఎమ్మని చెప్పక్కర్లేదు, మీ అందరూ మీరే వెళ్ళిపోతారు. మీకు అవన్నీ ఏదో తిడుతున్నానో ఏదో చెప్తున్నారో అనుకోవచ్చు. దేవుని హృదయం ఎదిగితే దేవుడి తప్పన ఏంటి అనేది, దేవుని బాధ ఏంటి అనేది మీకు తెలిస్తే మీకు తెలుస్తుంది. సేవకులు భారం ఏంటి, సేవకులు చేసేది ఏంటి, ప్రయాస ఏంటి, కష్టం ఏంటి అనేది తెలిస్తే మీరు చేస్తారు. అవన్నీ మాకు ఎందుకంటే కానుకేసేస్తున్నాం కదా, అది కావాల్సిన నేను ఇచ్చేస్తున్నాం కదా, నువ్వు వచ్చి కూర్చుంటున్నాం కదా, మాకు చాలు కదా దేవుడు ఇచ్చేస్తున్నాను అనుకుంటే కాదు. దేవుడికి కారణం కాదు, అది చేస్తారు ఇది చేస్తారు కాదు. మీరు కావాలి, మీరు దేవుడికి కావాలనే ఆయన మిమ్మల్ని ఇంతలా తీసుకొచ్చి కూర్చోబెట్టి వినండి, సరిదిద్దుకోవండి, బలపడండి, పరప్రజ్ఞలో ఉండడానికి, కానీ నరకానికి ఎంత మాత్రం తీసుకెళ్ళడానికి కాదు అని. హల్లెలూయా. మీ మనసు ఇంకొక ఎలా ఉంది, ఇప్పటికి నేను రేపు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎల్లుండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కోసం నేను ఏం చేయాలి అని ఆలోచించడం మానేయండి. హల్లెలూయా. అలా ఆలోచించేవాళ్ళుంటే రేపు నేను ఉంటానో లేదో తెలియదు. ఈరోజు నేనున్నా, ఈ మనసు నేను ఈరోజు దేవునికి ఇవ్వాలి. రేపటి కోసం వాళ్ళ కోసం నేను ఎందుకు ఆలోచించడం, వాళ్ళ కోసం నేను ఎందుకు ఆలోచించడం, నా మనసు నేను ఎందుకు చెడగొట్టుకోవడం లేదు. వాళ్ళ కోసం నేను ఎందుకు నాశనం అయిపోవడం, దేవుని కోసం నేను నిలబడాలి. దేవుడే నా కోసం చనిపోయాడు, నా కోసం రక్తాన్ని కాచాడు, నా కోసం శరీరాన్ని నిలబెట్టుకున్నది ఆయన. ఈ బ్రతులు కాదు, బంధువులు స్నేహితులు కాదు, కానీ నా కోసం క్రీస్తు చేశాడు కనుక ఆ మనసు ఆయన ఉంది కనుక నేను కూడా ఆమెదే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనసు ఎలా ఉంటుంది రేపటి నుంచి చెప్పండి, చెప్పాలి. ఎలా మీ మనసు? మీకు ఖాళీ నింపిందని మీకు? హల్లెలూయా. చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది? మనసు లేదా? నిద్ర వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు చెప్పిందంతా మీరు అలా సైలెంట్గా విన్నారా? ఇచ్చేయమంటారు దైవం మీకు? ముగించేస్తారు, వెళ్ళిపోతారా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు పెట్టారు, దైవజనులు వచ్చారు అంటే దేవుని సన్నిధిలో గడిపి మీకోసం ఉత్తినే గడిపి రాలేదండి. నేను ఫాస్టింగ్ వారం రోజులు గడిపి దేవుని సన్నిధిలో లేదు, ఎక్కడ ప్రేయర్కి వెళ్ళానంటే నెల రోజులు గడిపి ఫాస్టింగ్, లేదా 2 వారం 3 వారం ఫాస్టింగ్లో ఉండి అప్పుడు వస్తా. ఎందుకంటే దేవుడిని మోసుకుని రావాలి, ఆయన వాక్యాన్ని మోసుకుని వచ్చి మీ హృదయాలు ఏంటనేది ఆయనకు తెలుసు కనుక అది నేను చెప్పేలాగా ఉండాలి. మీరు వచ్చి చెక్క స్నానం చేసేసి మామూలు తినేసి వచ్చి కూర్చొని ఫ్యాన్ కింద తినేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను కూడా ఉండాలి, దైవజనులు ఉండాలి, నేను ఉండాలని భారం మీకు ఉండట్లే. హల్లెలూయా. ఉపవాసం ఉంటారా మీరందరూ? నేను ఉంటే వారం 2 వారాలు లేదా నెల ఉండిపోతే అలాగే ఉండిపోతా ఫాస్టింగ్. మనం దేవుని మాట, దేవుని హృదయం, దేవుని మనసు వెతికితే మనకి దేని మీద ఆశ ఉండదు. ఇది తినాలి, అది తినాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏది దేని మీద ఆశ ఉండదు. దేవుని మీద మనసు ఉంటే. లేదు లోకానుసార మీద మనుషుల మీద ఆశ ఉందంటే వాళ్ళ కోసం ఏం చేయాలి, వీరి కోసం ఏం చేయాలి అనేదే ఆశ వస్తుంది. హల్లెలూయా. మారుతారా మరి? మీ మనసు ఎవరి మీద ఉన్నప్పుడు? దేవుని మీద. దేవుని మీద ఏం చేయాలి? దేవుని కోసం దేవుడి మీద ఉంటే సరిపోతుందా? ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన, ఇంకా కన్నీరు విడిచి. గట్టి చెప్పండి, నాకేం వినపడలే. ఇంకేం వినపడ్డది ఇంకా స్లో అయిపోయారు. హల్లెలూయా. అయితే దేవుడికి మీరు ప్రార్థన చేస్తే అసలు వినపడుతుందో లేదో.
అంత స్లోగా చెప్తున్నారు. దిగొచ్చేదేమో మీ ప్రార్థన వినడానికి అయినా నాకు వినబట్టలేదు చేసే ప్రార్థన దిగొచ్చి వినాలేమో అనుకుంటున్నాడేమో. హల్లెలూయా. మొదలుపెట్టాలి. ఎంత గట్టిగా మనం ప్రార్థన చేస్తే, ఎంత గట్టిగా దేవుని స్తుతిస్తామో, ఎంత గట్టిగా దేవుడిని ఆరాధిస్తామో అంతగా దేవుడు దిగి వస్తాడు. సైలెంట్గా వచ్చి స్తుతి చేసి సైలెంట్గా ఉండడం కాదు. హల్లెలూయా. మీరు యవనస్తులు ఇంకా ఇలాగే చల్లారిపించి ఎలా ఉంటే కాదు, మీరు లెగిస్తేనే మీరు నెక్స్ట్ తర్వాత లెగిస్తారు. మీ తర్వాత మీరు మీ మనసును మార్చుకుంటారా? దైవజనుల పట్ల, కుటుంబం పట్ల కట్టుకుంటారా? సంఘం పట్ల కట్టుకుంటారా? మీ మనసును బట్టి మీరు చెయ్యండి తప్ప ఎవరో మనసును చూసి చేయకండి. మీ మనసును బట్టే మీరు చెయ్యండి. ఆ మనసు కూడా దేవుని బట్టే ఉండి చేయండి. మీ మనసు వేరే ఉండి చేస్తే మీ ఆశీర్వాదం మీకు రాదు. లోకానుసారైన ఆశీర్వాదం వస్తుంది కానీ దేవుని దగ్గర మీ ఆశీర్వాదం రాదు. అది గుర్తుపెట్టుకోండి. లోకాశీర్వాదం చాలు అనుకుంటే చెయ్యండి, లేదు దేవుని ఆశీర్వాదం నాకు కావాలనుకుంటే మీ మనసు మార్చుకొని లోబడండి. దైవజన కుటుంబానికి అన్నిటికీ ముందుకు రండి. పరిచయ విషయంలో ముందుకు రండి. మొత్తం ఆయన సువార్తకి వెళ్తుంటే పరిచయం నేను వెళ్తాను, సువార్త చేస్తాను, సాక్ష్యం ఇస్తాను. నేను కూడా వాళ్ళతో వెంబడించి నేను కూడా దేవుని మహిమపరిచేలా చేస్తాను. వెళ్ళండి. సెలవు ఉన్నప్పుడు యూత్ మీరు దైవజనుల కదా వెళ్ళాలి. మేము కూడా సువార్త చేస్తాం, సాక్ష్యం ఇస్తాం, నేను కూడా మేము వెనకలు వస్తానండి, ఏం చేయమంటే చేస్తాం అని ముందుకు రావాలి. హల్లెలూయా. నీకు అన్ని పాప జీవితాలు హృదయంలో ఉన్నాయి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడటం, రేపు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చూడటం అది కాదు. అవి ఏమి దేవుడు కాదు. ఇది ఒక్కటే. మీకు మార్నింగ్ చెప్పాను, మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడండి, మీ రాసి మీద ఏదైనా దేవుడికి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉన్నదో అది దేవుడు ఈరోజు మాట్లాడారు. మీ మనసు మార్చుకుని నిలబడితే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచించుకుని బలపడండి. వాక్యం చదివించారు ఈరోజు. అందులో చదివించారు వాక్యం. బైబిల్ ఉందా? మీ అందరికీ బైబిల్స్ ఉన్నాయా? మరి ఎక్కడ పెడుతున్నారు రోజు? ఈరోజు వాక్యం చదివించారా? ఎంతమంది చదివారు? హల్లెలూయా. వాక్యం కూడా చదవకుండా వస్తే ఇంకెందుకండి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? కాంప్రమైజ్ వెళ్ళిపోదాము, గుంపులో కూర్చొని వెళ్ళిపోదాము అనుకుంటున్నారా? హల్లెలూయా. వాక్యం చదవాలండి. దేవుడికి భయం చూపించకపోతే, ఆయన ఇది భయభక్తులు లేకపోతే దేవుడు ఏది చేయలేడు. వాక్యం కూడా చదవకుండా వస్తే ఇంకెందుకండి? ఏంటంటే సైలెంట్గా ఉంటారు. ఇది చెప్పుకుని వెళ్ళిపోతారులే, మనం విందాం అంతే. ఆయన అరుచుకుంటూ వెళ్ళిపోతారు, మనం ఎలాగ ఉందాం.